నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోపెడిక్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనేది మనం రెగ్యులర్గా చాలామందిలో చూస్తూ ఉంటాం. అదేంటంటే చాలామంది చేతులలో తిమ్మిర్లు రావడము, నంబగా అయిపోవడము, చెయ్యి నొప్పి ఎక్కువగా ఉండడము, ఇవన్నీ ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట మధ్యలో లేవాల్సిన అవసరం రావడం నొప్పి వల్ల, తిమిరి వల్ల, ఆ తర్వాత చెయ్యిని కొంచెం విదిలించుకోవడము, ఇలాంటివి చేసినప్పుడు కొంచెం నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కండిషన్ని కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని అంటాం. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మీడియన్ నర్వ్, ఒక నరము మనకి రిస్ట్ జాయింట్ లోపల ఉండే ఒక నరం, మీడియన్ నర్వ్ అనే నరం పైన ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల, దాని మీద ఒత్తిడి ఎక్కువగా అవడం వల్ల ఆ మీడియం నర్వ్ మనకు సప్లై చేసే పార్ట్ ఆఫ్ ద హ్యాండ్, మెయిన్గా ఈ బొటన వేలు, పక్కన వేలు, ఆ పక్కన వేలు, ఈ 3 ఫింగర్స్లలో తిమ్మిర్లు రావడానికి, నొప్పి రావడానికి, చాలామందిలో ఏంటి ఆ నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల చెయ్యి గ్రిప్ చేయలేకపోవడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, దెబ్బ తగిలినప్పుడు కానీ, ఆ నరువు పైన ఒత్తిడి పడడము, లేదు అంటే ముఖ్యంగా థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ కండిషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది ఆడవాళ్ళలో ఈ కండిషన్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్స్రేలు ఇవన్నీ ఏం అవసరం లేదండి. ప్రధానంగా మనకి నర్వ్ కండక్షన్ స్టడీస్ అని, నరువు ఎలా పనిచేస్తుంది, ఆ నరం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసుకొని తెలుసుకుంటాం. అండ్ కొంతమందిలో ఏంటంటే ఆ నరం నార్మల్గా ఉందా, అనామలీస్ అనేవి కొంతమందిలో ఉంటాయి. వాటిని రూల్ అవుట్ చేసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేసి ఈ కండిషన్ని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం, నిర్ధారణ చేసుకుంటాం. దీనికి ట్రీట్మెంట్ ఇనిషియల్గా ఫస్ట్ టైం ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే కొంచెం రెస్ట్ ఇవ్వడము, ఐస్ ప్యాక్ అప్లై చేసుకోవడము, మెడిసిన్స్, వాపు నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ యూజ్ చేయడము, ఆ తర్వాత మెల్లిమెల్లిగా నొప్పి తగ్గగానే ఎక్సర్సైజెస్, జెంటిల్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎవరిలో అయితే ఎక్కువగా నొప్పి బాగా పెరుగుతుంది, తిమ్మిర్లు బాగా పెరుగుతున్నాయి, రోజు రాత్రిపూట డిస్టర్బెన్స్, స్లీప్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉందో వాళ్ళకి ఏంటి అంటే ఒక చాలా చిన్న ఆపరేషన్, లోకల్ అనస్థీషియాలోనే, అంటే మొత్తం మత్తు ఇవ్వకుండానే ఈ చేయి దగ్గరే చిన్నగా మత్తిచ్చి, చిన్నగా ఓపెన్ చేసి ఆ నరం పైన ఉన్న ఒత్తిడిని, ఒక లిగమెంట్ ఉంటుంది ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ అని, ఆ లిగమెంట్ని రిలీజ్ చేస్తాం. దానివల్ల ఆ నరంకి చుట్టూ ఉండే స్పేస్ ఇంక్రీజ్ అయ్యి సో ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నరం మీద ఒత్తిడి కాబట్టి చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఇలాగే వెయిట్ చేసి వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ చేసినా పెద్దగా రికవరీకి పెద్దగా మనకి ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఎందుకంటే నరం ఒత్తిడి వల్లనే అది సప్లై చేసే ఏరియా అంతా నంబ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ రోజులు ఒత్తిడి బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ చేంజెస్ అనేవి మళ్ళీ రివర్స్ చేయలేం. అందుకొరకు సిమ్టమ్స్ ఇలాగా అనిపించినప్పుడు, రాత్రిపూట నొప్పి, తిమ్మిరి, సో ఇవి ఉన్నప్పుడు తప్పకుండా ఎవాల్యుయేట్ చేసుకుని చిన్న ఆపరేషన్తో మళ్ళీ నార్మల్ అవ్వడానికి ప్రయత్నించాలి. ధన్యవాదాలు.